ఎవరైతే విజిటింగ్ చేశారో ఏలూరు వాళ్ళందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఈ చేపల మార్కెట్ కూడా విజిట్ చేయండి. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. బట్ స్మెల్ బాగా వస్తుంది. ఎందుకంటే ఎంత నాన్ వెజ్ ఉన్న ఏరియాలో స్మెల్ అయితే ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ ఫిష్ పుల్స్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఇనీషియల్గా నేను కూడా స్ట్రగుల్ అయ్యేవాడిని చేపల మార్కెట్ అమ్మబాబాయ్ అని. బట్ ఆఫ్టర్ దట్ ఆ ఫిష్ నేను తీసుకెళ్ళి నాకు అలవాటైంది. ఈ స్మెల్లో తీసుకొచ్చిన ఫిష్ ఎంత టేస్ట్ ఎలా ఉంటుందబ్బా అనిపించింది నాకు. సో ఇనీషియల్గా కొనేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కానీ తినేటప్పుడు అయితే చాలా టేస్టీగా ఉండడం వల్ల ఈ బాధలన్నీ మర్చిపోతాం. ఇది మా ఏలూరు మార్కెట్ అని నేను గొప్పగా చెప్పట్లేదు. ఈ ఏలూరు మార్కెట్కి ఒక విశేషం ఉంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నింటికి ఇదే హెడ్ క్వార్టర్ అని చెప్పొచ్చు. ఈ విలేజ్ అన్నిటి నుంచి తీసుకొచ్చిన ఈ ఫిష్ ఇక్కడే హోల్సేల్లో వీళ్ళు అమ్ముతారు. రిటైలర్ వచ్చి కస్టమర్కి అమ్ముతూ ఉంటారు. సో ఇలా బల్క్ ఆఫ్ విలేజెస్ నుంచి తీసుకొచ్చిన కంటెంట్ ఫిషెస్ అన్నీ ఈ ఫిష్ మార్కెట్లో పెడతారు. ఈ పేరు వచ్చేసి ఫిష్ మార్కెటే, కానీ ఇక్కడ మల్టిపుల్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. సో ఎవరికి ఏది కావాలో అది ప్రిఫర్ చేయొచ్చు. ప్రైసెస్ కూడా వెరీ లెస్ ఉంటాయి. మీరు బయటతో కంపేర్ చేస్తే మా ఏలూరు మార్కెట్లో ప్రైస్ ఎక్కువ అయితే కాదని నేను చెప్తాను. బట్ క్వాలిటీ ఆఫ్ నాన్ వెజ్ ఫుడ్ తీసుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఏలూరు మార్కెట్ని అయితే విజిట్ చేయండి. సో ఇక్కడ క్లీన్ చేయడం కూడా చాలా తక్కువ ప్రైస్కే క్లీన్ చేస్తారు, చాలా బాగా క్లీన్ చేస్తారు. సో దట్ నేను కంపేర్ చేస్తే వేరే సిటీస్కి నేను తిరిగినప్పుడు అక్కడ అబ్జర్వ్ చేశాను. ఏలూరు ఈజ్ ద బెస్ట్ క్లీనింగ్ ప్రాసెస్కి, ఫిషెస్ పర్చేసింగ్కి అని నేను అంటాను. మోస్ట్ ఆఫ్ ది ఏలూరు హోటల్స్ అన్నిటికీ కూడా ఇక్కడ నుంచే నాన్ వెజ్